2 సంవత్సరాలు అయిందండి మేము సమ్మె చేసి. సమగ్ర శిక్ష అభియాన్లో పర్మనెంట్ ఎంప్లాయీస్, టీచర్స్ ఎంతైతే శ్రమ చేస్తారో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అంత శ్రమ చేస్తారు. వీళ్ళు లేకుండా ఒక్క పని కూడా జరగదు. కానీ వేతనాలు చాలా తక్కువ ఇస్తున్నారు. ఈ వేతనాలు పెంచాలి, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి అని చెప్పి సమ్మె చేసి 2 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు మా టెంట్ల దగ్గరికి ప్రతిపక్ష నాయకులు, ఇప్పుడు లోకేష్ గారు, అలాగే స్థానిక ఎంపీ గారు అందరూ వచ్చి మేము మీ తరపున ఉన్నాం, మీరు పోరాడండి, మాకు అధికారం ఇవ్వండి, మాకు అధికారం ఇస్తే మీ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తాము అని చెప్తే అప్పుడు ప్రభుత్వం అణిచేసింది. వీళ్ళ బాసటగా నిలబడుతున్నారు అని చెప్పి ఓట్లేస్తే ఇప్పటికి 1.5 సంవత్సరం అవుతున్నప్పటికీ అతిగతి లేదు. ఎన్నిసార్లు లోకేష్ గారిని కలిసామో లెక్కలేదు. ఆశాకి గ్రాడ్యుటీ ఇచ్చారు, అంగన్వాడీకి గ్రాడ్యుటీ ఇచ్చారు, సమగ్ర శిక్ష అభియాన్లో ఉన్న వాళ్ళకి గ్రాడ్యుటీ లేదు. అలాగే రిటైర్మెంట్ వయసు 60 నుండి 62 సంవత్సరాలకి ఆశా అంగన్వాడీలకు పెంచారు, వీళ్ళకి పెంచలేదు. వేతనాలు పెరగలేదు. ఏ రకంగా చూసినా అన్యాయం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు తెల్లారు లెగిస్తే కార్పొరేట్స్ కోసం మాట్లాడతారు. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అంతర్భాగంగా ఉంటూ ఆయన సొంత కుటుంబ సభ్యులుగా ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న వీళ్ళని మాత్రం పట్టించుకోవట్లేదు. అడిగితే చేస్తామంటున్నారు, చెయ్యమనట్లేదు, చేస్తామంటున్నారు. మరి ఎప్పుడు చేస్తారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఈ పోరాట దీక్షను చేశాము. ఈ ప్రభుత్వం స్పందిస్తుందని ఆశిస్తున్నాము. ప్రభుత్వం కానీ స్పందించకపోతే విజయవాడలో డైరెక్టరేట్ ముట్టడికి వెళ్తాము. అప్పటికీ స్పందించకపోతే మళ్ళీ సమ్మెకి వెళ్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.